ఇవాటి రోజు సావిత్రిబాయి ఫులే జయంతి. మరి వాళ్ళ సావిత్రిబాయి ఫులే విద్యామాతగా, ప్రథమ గురువుగా మనం ఆమెను పూజించాము. పూర్వము స్త్రీలను అణిచివేసేది, విద్యాపరంగా టోటల్గానే జ్ఞానం లేకుండా చేసేవారు. పొయ్యి పొలగల్ల తత్వంతో స్త్రీలను వాడుకునేది, బాల్య వివాహాలు చేసేది, భర్తలు చనిపోతే సతీ సహగణమని ఇటువంటి నానా ఇబ్బందులు పెట్టి స్త్రీ జాతినే అవమానపరిచే రోజులలో స్త్రీకి శిక్షణ అవసరము. దీన్ని పరిగణలో తీసుకొని మహాత్మా జ్యోతిబా ఫులే స్త్రీకి శిక్షణ అవసరమని మొదటి శిష్యురాలుగా అతని భార్యనే ఎన్నుకొని సావిత్రిబాయి ఫులేకు జ్ఞానాన్ని అందించడం జరిగింది. సావిత్రిబాయి ఫులే స్త్రీకి ఎప్పుడు కూడా ఇటువంటి అన్యాయాలు జరగకుండా సమానత్వం దొరకాలని అతను స్త్రీ శిక్షణే ముందుండాలి, స్త్రీ చదువుకుంటేనే దేశం బాగుపడుతుందని ఆలోచన చేసి స్త్రీకి శిక్షణ ఇవ్వడం జరిగింది. అది సావిత్రిబాయి ఫులే గారికి. సావిత్రిబాయి ఫులే ఎన్నో ఇబ్బందులు పడి ఆమె విద్య నేర్చుకుని స్త్రీ జాతికి ఇయ్యాల ముక్తి పొందిన రోజు, స్త్రీ ముక్తి రోజని మనం దీన్ని అనుకోవచ్చు. మరి ఇవాళ మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తాం దేనికోసం? మన ఆత్మ గౌరవం కోసం, ఆత్మ సన్మానం కోసం. మన గౌరవం లేని జాగల గౌరవం వచ్చిన కావడానికి గౌరవం కోసమే మనం ఇవన్నీ ప్రోగ్రాములు చేస్తున్నాం. మరి మనం ఎట్లా ఏర్పాటు చేయాలి? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వేషం ఉన్నది, ప్రతి ఒక్కొక్కరికి భాష ఉన్నది. వాళ్ళను ఆయా విధంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఉదాహరణకు సిక్ ఉన్నాడు, అతని యొక్క పేటను చూసి అతను సిక్ అనుకుంటాను. ముస్లిం ఉన్నాడు, అతని దాడి గడ్డం చూసి ముస్లిం అనుకుంటాను. క్రిస్టియన్ సమాజం ఉన్నది, వాళ్ళు సిలువను చూసి ఇతని క్రిస్టియను, అతని భాష కూడా చాలా మృదువుగా ఉంటుంది. మరి మనను గుర్తించుడు ఎట్లా? మనం జ్ఞానవంతులము, జ్ఞానం పంచేటోళ్ళము, బౌద్ధులము, లేదా మనం ఏంటిది అనేది తెలుసుకుంటానికి మన ఆచరణ చాలా ముఖ్యమైనది. ఆచరణతోని వీళ్ళు బహుజనులు, వీళ్ళు జ్ఞానవంతులు, జ్ఞానాన్ని పంచేవారు, వీళ్ళు మహనీయుల యొక్క వారసుదారులు, మహనీయుల యొక్క వారసులు అనేది మనం గుర్తించాలంటే మనము మహనీయులు చెప్పిన విచారాలతో నడవాలి, మంచి భాష మాట్లాడాలి, మంచి వ్యవహారాలు చేయాలి. అప్పుడే మనం మహనీయుల యొక్క వారసుల మనం గుర్తింపు తెచ్చుకునేటట్లు మీరు ప్రవర్తించాలి. మరి ఇవాళ మహనీయుల యొక్క ఆశయాన్ని బ్రతికించే వారు ఎవరు అంటే మనమే. ఎవరు? మనమే. మహనీయుల యొక్క ఆశయాన్ని బ్రతికించడానికి మనమే ముందొచ్చినాం. మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఏంటిదంటే వాళ్ళు, మనమేమో ఆచరణ పెట్టేటోళ్ళము, ఫాలోవర్స్ అంటాం. మనం ఏమంటారు? ఫాలోవర్స్. వాళ్ళేమో ఫ్యాన్స్, ఓన్లీ ఫ్యాన్స్. వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటారు, షోపీస్ చేస్తారు, వాళ్ళేమో ఫ్యాన్స్. మనం ఆచరణలో పెట్టి మనం వ్యవహారం చేస్తాం కాబట్టి మహనీయుల యొక్క విచారాలతో నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తాము. కాబట్టి మనము ఫాలోవర్స్. ఫాలోవర్స్ అంటే ప్రతి ఒక్కరు వీళ్ళు చెప్పిన విధంగా మనం నడవాలి. బుద్ధుడు పంచశీలాలను చెప్పిండు. పానాతిపాత వీరమణి సిక్కాపదం సమాధియామి అంటే నేను జీవహింస చేయను, నేను ఒకరిని దూషించి మాట్లాడను, నేను ఎవరికి హాని కలిగించే వ్యవహారం కానీ శబ్దాలు కానీ చెయ్యను. మరి ఇక్కడికి మనం పాటిస్తామా? పాటిస్తేనే మనము బహుజనుల జాతరలో వచ్చి
మనం ఫాలోవర్స్ అవుతాం, పాటించకపోతే ఫ్యాన్స్ అవుతాం. కాబట్టి బుద్ధుడు చెప్పిన మొదటిది పానాతిపాత వీరమణి, రెండవది అదిన్న దాన వీరమణి, సిక్కాపదం సమాధియామి. అదిన్న దాన అంటే ఏదన్నా మనకు వస్తువు అవసరం ఉంటే ఆ వస్తువుని అడిగి తీసుకుంటాను కానీ దొంగలించను. చెప్పకుండా ఏ వస్తువుని కూడా నేను తీసుకోను. నా వస్తువైనా సరే ఇంకో వ్యక్తి దగ్గర ఉన్నది అంటే ఆ వ్యక్తిని సంప్రదించి అడిగి ఆ వస్తువుని తీసుకుంటా, నాదే వస్తువు అని కూడా ఆయనకి తెలియకుండా తీసుకోను అని ప్రతిజ్ఞ చేయడం. కామే సుమిచాచార వీరమణి సిక్కాపదం సమాధియామి. నేను అనాచారాల నుండి దూరంగా ఉంటాను. ప్రతి ఒక్కరిని సోదరి భావంగా చూస్తాను. మాటలలో కూడా సోదరి భావంగానే ఉంటుంది, విచారంలా సోదరి భావమే ఉంటుంది, వ్యవహారంలా సోదరి భావంగానే ఉంటుంది. వేరే మాదిరిగా చూడను అని ప్రతిజ్ఞ. మూసావాద వీరమణి సిక్కాపదం సమాధియామి. నేను ఎట్టి పరిస్థితిలో అబద్ధము మాట్లాడను. కఠిన సమయం వచ్చినా నా తలపైకి కత్తి వచ్చినా నేను అబద్ధం మాట్లాడను అని ప్రతిజ్ఞ. సూరా మేరయ మధ్య పమాదట నా వీరమణి సిక్కాపదం సమాధియామి. నేను మాదక ద్రవ్యాల నుండి, గుట్కా కావచ్చు, పొగాకు కావచ్చు, తంబాకు కావచ్చు, గాంజా కావచ్చు, కళ్ళు కావచ్చు, ఏదైనా నశేలి పదార్థం, అతి ఆశతో పైసా కూడా నశేలే కాబట్టి ఈ అన్నిటి నుండి నేను దూరంగా ఉంటాను అని ప్రతిజ్ఞ. మరి ఇటువంటి మహనీయులు మనకు చెప్పిన విషయాలను మీ ఐదింటికింట మనం ఖచ్చితంగా పాటించేది ఉంటే మనకు ఎటువంటి ఇబ్బందులు రావు. ఎక్కడికి పోయి మనం మొరపెట్టుకునే అవసరాలు ఉండవి. అన్నీ మన దగ్గర ఉన్నాయి, మనం దాన్ని పాటించాలి. పాటించిన వాళ్ళం అయితేనే మనం మహనీయుల యొక్క విచారాలతో నడిచిన వాళ్ళము, మహనీయులను మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. కాబట్టి వీళ్ళందరూ ఈ యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని విషయాలు మీకు కావాల్స్తే దీన్ని సర్చ్ చేసి చూసుకోవచ్చు, లేదా కొత్త కొత్త విషయాలు మన గూగుల్లో దొరుకుతాయి. మహనీయులు చెప్పిన విచారాలని మనం తీసుకొని మన జీవితాన్ని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టి మన పిల్లలను హయ్యర్ ఎడ్యుకేషన్ ఇప్పించి కలెక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద హోదాల్లో కూర్చుండబెట్టుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జై భీమ్, నమస్కారం.